పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదానిలో భాగంగా అది. సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం. అయితే సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతూ ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి 90,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీకో, బీహార్కో ఇంకా అధిక మొత్తం ఇవ్వడం జరిగింది. అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం, బాధ్యత, సమాఖ్య స్ఫూర్తి పాటించాలి. అంటే అభివృద్ధి కార్యక్రమ అంశాల్లో అది మూసీ అయినా, కాళేశ్వరం జాతీయ హోదా అయినా, పాలమూరు జాతీయ అయినా వాళ్ళ బాధ్యత మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి గుర్తు చేస్తూ దానికి చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఎంత అనేది ఎంతైనా కూడా ఎట్లయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ సంబంధించి రేషియోస్ ఉన్నాయి. గతంలో 20-80 ఉండే ఇప్పుడు 60-40 ఉన్నది. సో అదే ప్రకారము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా మూసీ బాధితున్నే. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము మూసీలో పోయి 2 రోజులు పడుకుంటాం, 6 రోజులు పడుకుంటారు కింద. అచ్చా అన్ని హంగులు ఉండి కూడా, ఒక మంత్రిగా ఉండి కూడా నిత్యం మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడుతూ చేస్తా ఉన్నా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కంపు వాసన కావచ్చు, దోమలు కావచ్చు. సో ఇటువంటి పరిస్థితిని ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టుకుంటే ఎండింగ్ దాకా కిలోమీటర్ల పొడవునా. అంటే ప్రభుత్వం నైతిక బాధ్యత. మీరు గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు గతంలో లేని కంటే కూడా ఎక్కువ ఆదాయం తెలంగాణ వస్తూ ఉంది అన్నప్పుడు అడగడం తప్పే ఉంది. ఆ 70,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, ఎంతనే కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫైనల్ డిపిఆర్ని బట్టి ఉంటుంది. అది మనం చేసేటువంటి దాన్ని ఎన్ని చేయాలా, ఏం చేయాలనే కింద ఉంటుంది. సో ఇది నిమిత్తంగా ఇప్పుడే మొత్తం చెప్పడానికి రాదు. దాని ఏదో ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా దీనిలో పీపీ మోడల్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు భాగస్వాములు అవుతారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, మొత్తం కేంద్రానికి కాదు. బట్ ఎంత అవసరమన్నా అల్టిమేట్గా ప్రజల 1 కోటి సుమారుగా 20 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే 40% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ అన్నప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈ చర్చనే అక్కర్లేదు. ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సవతి తల్లితో ప్రేమ చూస్తుంది. వాస్తవం నేను చెప్పడం కాదు, ఫిగర్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటే కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద మనసుతోటి ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం. ఇలా రాష్ట్రం అప్పుల పాలైంది ఉన్న వాస్తవం. నెలకు ఇలా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి అధ్యక్ష? సో అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా బయటపడాల్సిన బాధ్యత ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ప్లీజ్ సాంబశివరావు గారు, శ్రీ సాంబశివరావు గారు, ప్లీజ్ సాంబశివరావు గారు, ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. ఓన్లీ 1 minute. ఐ విల్ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, నేనేం చెప్పాను అధ్యక్ష, వారు 50,000 కోట్లు 71,000 కోట్లు అయితే అని చెప్పి అన్నంత మాత్రమే అన్నాను. కానీ ఈరోజు మూసీ ప్రక్షాళన అంశము ఎక్కడ మీ మేనిఫెస్టో లేదు అధ్యక్ష. ముందు మీ మేనిఫెస్టో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ముందు పూర్తి చేయండి అధ్యక్ష. ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మీరు మూసి ముందరేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదంటే ముందు డిపిఆర్ రెడీ అయింది అధ్యక్ష. డిపిఆర్ రెడీ అయిందా? డిపిఆర్ రెడీ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడే అంటున్నారు అప్పుల పాలైంది రాష్ట్రం అంటున్నాడు. అప్పుల పాలైనాక రాష్ట్రం వెనక 1,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అధ్యక్ష? అంటే కేవలం ఈ రోజు ఏదో మీరు చేస్తున్నట్టుగా కేంద్రం ఇస్తలేదు అన్నట్టుగా చెప్పడం కాదు. కనీసం మీ షేర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈ రోజు రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనాక ఈరోజు దేనికోసం ఈ రోజు ఈ సబ్జెక్ట్ ముందరేసుకుంటారు అధ్యక్ష? కేవలం మీ రాష్ట్రానికి గుర్తుగా జేబులు ఇవ్వడం కోసమేనా? మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలై 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 1,50,000 కోట్లతో మూసి చేస్తా అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం కావాలంటారు. అసలు ఎక్కడ మీ ప్రామిసెస్లో లేదు, మీ మేనిఫెస్టోలో లేదు. ఇలాంటి అంశాలు తీసుకొని ఏం చెప్పదలుచుకుంటారు అధ్యక్ష? ప్రజలకి ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు కదా చెప్పమన్నా అధ్యక్ష. వారు మాట్లాడడానికి ఇస్తారు, వీరు మాట్లాడడానికి ముందు ఆపోజిషన్ అయితే మాట్లాడండి అధ్యక్ష. ముందు మాట్లాడండి అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు